శివుడు ఎందుకు బిచ్చగాడి రూపంలో అంజనాదేవి ఇంటికి వచ్చాడో మీకు తెలుసా? ఈ కథ వింటే మీరు ఆశ్చర్యపోతారు. అంజనాదేవి సంతానం కోసం శివుని ఎంతో భక్తితో పూజ చేస్తుంటుంది. ఆమె భక్తిని పరీక్షించాలనుకున్న శివుడు ఒకరోజు బిచ్చగాడి రూపంలో ఆమె ఇంటికి వస్తాడు. తల్లి, నాకు ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెట్టు అని అడుగుతాడు. అంజనాదేవి అతన్ని గౌరవంగా లోపలికి పిలిచి భోజనం ఏర్పాటు చేస్తుంది. ముందు చేతులు కడుక్కొని రాండి అని చెప్పగానే ఆ బిచ్చగాడు నేను ఎప్పుడూ చేతులు కడుక్కోను అని గర్వంగా చెప్తూ శివుడి కోసం ఏర్పాటు చేసిన సింహాసనం పైన కూర్చుంటాడు. ఆ దేవికి చాలా కోపం వస్తుంది. కానీ అతిథిని ఏమీ అనకూడదని ఓపికగా భోజనం వండిస్తుంది. ఆ బిచ్చగాడు తింటూ ఆహారం కింద పడేస్తూ నీకు వంట రావా అని అనుమానిస్తాడు. అంతేకాదు శివుడి కోసం పెట్టిన భోజనం అంతా తినేస్తాడు. చివరగా అతను ఎగతాళి చేస్తూ అంటాడు, ఈ భోజనం శివుడు తిన్న పుణ్యం రాదు. ఇది విన్న అంజనాదేవి కోపంతో నా శివ గురించి ఇలా మాట్లాడుకో అని అనబోతుండగా బిచ్చగాడు అకస్మాత్తుగా తన అసలు రూపం మారుతాడు. అతడే స్వయంగా శివ పరమేశ్వరుడు. శివుడు ఇలా అంటాడు, నీ భక్తి ఓపిక నాకు ఎంతో నచ్చాయి. నేను పరీక్షించడానికి ఈ రూపంలో వచ్చాను. నేనే నీ కుమారుడిగా జన్మిస్తానని వరమిస్తాడు. అలా జన్మించిన వారే హనుమాన్ స్వామి. మీకు శివుడు, హనుమంతుడు అంటే ఇష్టం ఉంటే కామెంట్లో హర హర మహాదేవ అని తప్పకుండా టైప్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి భక్తి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.